ఒకసారి బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి ఇద్దరూ తమలో ఎవరు గొప్పవారో తేల్చుకోవాలని వాదన పడతారు. బ్రహ్మ నేను సృష్టికర్తను, నేనే గొప్ప అన్నాడు. విష్ణువు నేను పాలకుడిని, నేను గొప్ప అన్నాడు. అప్పుడు వారి మధ్య ఒక అపారమైన అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది. ఆ స్తంభానికి పైన క్రింద అంతులేదు. శివుడు స్వర్గంలో వినిపించింది. ఈ లింగానికి మొదలు ముగింపు కనుగొని నా గొప్పతనం తెలుసుకోండి అన్నాడు. బ్రహ్మదేవుడు హంసగా మారి పైకి ఎగిరాడు. విష్ణుమూర్తి వరాహంగా మారి క్రిందికి తవ్వాడు. 1000 ఏళ్లు గడిచిన ఇద్దరు చివర కనుగొనలేకపోయారు. విష్ణువు నిజాయితీగా తిరిగి వచ్చి నాకు చివర కనిపించలేదు, ఈ లింగం అనంతం అని ఒప్పుకున్నాడు. కానీ బ్రహ్మ అబద్ధం చెప్పాడు. మార్గమధ్యలో కలిసిన కేతకి పుష్పాన్ని సాక్షిగా చూపించి నేను పై చివర చేరుకున్నాను అని అన్నాడు. కేతకి పుష్పం కూడా అబద్ధంగా సమ్మతించింది. శివుడు కోపంతో లింగం నుంచి బయటకు వచ్చి బ్రహ్మను శపించాడు. నీకు ఎప్పుడూ ఆలయాలు ఉండవు, పూజలు జరగవు. కేతకి పుష్పాన్ని కూడా శపించాడు. నా పూజలో నేను ఎప్పుడూ ఉపయోగించరు. విష్ణువు నిజం చెప్పినందుకు ఆశీర్వదించాడు. నీకు ఎల్లప్పుడూ పూజలు ఆలయాలు ఉంటాయి అని. ఇలా శివుడు పరమాత్మ అనంతుడు అని నిరూపితమైంది. ఈ ఘట్టాన్ని లింగోద్భవం అంటారు. మహాశివరాత్రి రోజు ఈ కథను ప్రత్యక్షంగా స్మరిస్తారు. నెల నెలా వచ్చే మాస శివరాత్రి రోజు ఈ కథను చదివినా విన్నా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.